100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఈలోపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే మార్చి 17వ తారీఖు నాటికి 100 రోజులు అయిపోతుంది. ఈ నెల చివరి నాటికల్లా షెడ్యూల్ రావచ్చని అంటున్నారు. మార్చి 1వ 2వ తారీఖులో వస్తుంది, ఫస్ట్ వీక్లో అంటున్నారు. ఆ లోపు మరి 6 గ్యారెంటీలు అమలు సంగతి ఏమిటి? ఆ తర్వాత లోక్సభలో ఓట్లు పడతాయా? చూడండి, 6 గ్యారెంటీలల్లో ఒకటి బస్సు మహిళలకు నడుస్తుంది, 2 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అనేది ఆల్రెడీ పాస్ చేసినాం, గెజెట్ ఒకటి ఇవ్వాలి, ఏ హాస్పిటల్లో పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని. 3 500 సిలిండర్ అనేది అయిపోయింది, అది దాని మీద చర్చ జరిగిపోయింది. ఇంప్లిమెంటేషన్కి గ్రౌండ్లో మొన్ననే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు తీసుకున్నాం. వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళకు కూడా కొన్ని పథకాలు ఇచ్చే పరిస్థితులు లేం. వాస్తవంగా పథకం అనేది పేదలకు, ఈ పేదలకు పథకాలు ఫస్ట్ అందాలి. మన ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ద డే సగటు మనిషి 2 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా కొన్ని పథకాల కోసం ఆశపట్టి ఉన్నారు. అటువంటి వాళ్ళకు కాకుండా వాస్తవంగా నిజంగానే ఆర్థిక పరిస్థితులు బాలేక ఇవాళ నేను ఊర్లలో పోతే ఒకటి గమనించిన, పింఛన్లు రావాల్సిన వాళ్ళకి వస్తలేవు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది, ఎవరికైతే ఏజ్ అయిందో, ఎవరికైతే వాస్తవంగా పిల్లలు చేతికొచ్చి చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే పిల్లలు హైదరాబాద్ వైపు ముసలను పట్టించుకునే వాళ్ళకి కూడా పింఛన్లు వస్తలేవు. కొంతమందికి అనవసరంగా వస్తున్నాయి పింఛన్లు. స్టడీ చేస్తుర్రు. అందుకే ప్రజాపాలన ఎందుకు పెట్టినాం? ఆధార్ కార్డులు తెచ్చి అన్ని తెచ్చినాక అసలు పింఛన్లు ఎవరికి వస్తున్నాయి? పింఛన్లు ఎవరికి వస్తలేవు అంటే అప్పుడు ఏం చేసిరంటే ఓట్ల కోసమే పింఛన్లు ఇచ్చిర్రు. అరే ఎంతమంది ఉర్రా మన బీఆర్ఎస్ కార్యకర్తలు, అందరికి పింఛన్లు వచ్చేటట్టు చూడుర్రి. ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇంగ్రెస్ వాళ్ళు వాళ్ళని మర్చిపోరు అంటే ఆ లోకల్ లీడర్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. అంత గుడ్డిగా జరిగింది. సో దాన్ని కరెక్షన్ చేస్తున్నాం. చేసే పథకం పర్ఫెక్ట్గా చేయాలి. ఆధారపాదరగా చేయడం వల్ల ప్రజాధనం గండి పడుతుంది. చేసే పథకం 100% ఇంప్లిమెంట్ చేయలేం. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కానీ 100 రోజుల్లో చేయాలి కదా. 100 రోజుల్లో చేయాలనేది మా ఇంట్రెస్ట్, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. దాని ప్రయత్నాలను మీరు చూసినట్టయితే ఇవాళ 70 రోజులు అధికారంలోకి వచ్చి 70 రోజుల నుంచి ఏ ఒక్క రోజు మిగిలింది నేనండి, ఏ ఒక్క రోజన్నా మా ముఖ్యమంత్రి 70 రోజులల్లా విజిబుల్ లేకుండా లేడు. ఏ రోజైనా సెక్రటేరియట్కి వస్తుండు, ఏ రోజైనా అసెంబ్లీలో కనపడుతుండు, లేకపోతే ఏ రోజైనా గ్రౌండ్లో కనపడుతుండు. మా మంత్రులు కూడా క్రియాశీలకంగా రోజు కూడా మీరు న్యూస్ పేపర్ తిరిగేస్తే ప్రతి మంత్రి సెక్రటేరియట్లు ఉంటుండు. ప్రతిరోజు అర్జీలు పట్టుకొని ప్రజాపాలన కోసం ప్రజాభవన్కి పోతురు. రెండవది సెక్రటేరియట్కి వస్తారు ప్రజలు. అంటే మళ్ళీ ఒక తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుంది. సెక్రటేరియట్ పోయి అర్జీలు 100 మంది సెక్రటేరియట్ లోపల గేట్ లోపలికి వస్తారు జనం. ప్రతి మంత్రి శాఖ దగ్గర మీరు పోయి చూడండి 100 మంది బయట ఉంటారు అప్లికేషన్ పట్టు. గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఎప్పుడు కనపడలే. అసలు కేసీఆర్ ఎక్కువ ఫామ్ హౌస్లోనే ఉండేటోడు, మంత్రులు ఎక్కువ ఊర్లలోనే ఉండేటోళ్ళు. వాళ్ళ కుర్చోనికే కుర్చీలు బిల్డింగే గులగొట్టిన తర్వాత కూర్చొని ఎవడన్నా మంత్రిని కలవాలంటే కలుగుతుంటే కలిసేది లేదు మంత్రిని. మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి మరి సార్. ఒకటి మినిస్టర్ క్వార్టర్ అనేది ఎవరు పోతారు? నీ కార్యకర్త పోతాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, సెక్రటేరియట్ అనేది జనం పోతారు. సో జనానికి అందుబాటులో లేని ప్రభుత్వాన్ని జనానికి అందుబాటులోకి తీసుకురావడమే ఒక ప్రజాస్వామ్యంలో పెద్ద విషయం. ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. డెఫినెట్గా ఇవన్నీ 100 రోజుల్లో ఒకవేళ అమలు చేయకపోయినా సరే ప్రజలు అర్థం చేసుకుంటారు మమ్మల్ని అని మీ ఉద్దేశమా? ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది ఒక ఉద్దేశం, ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక విషయం. 100 రోజులలో మేము ప్రయత్నాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తలేం. ఇచ్చిన వాగ్దానం కోసం పరుగులు ఎత్తుతున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అని చెప్పడానికి. మీకు ఇవన్నీ చాలా జాగ్రత్తగా, అంటే మీరు ఆచి తూచి పదం చాలా తూకం వేసుకొని మాట్లాడుతున్నారు. మీరు నియోజకవర్గం మొత్తం తిరిగి వచ్చిండ్రా? 7 నియోజకవర్గాలల్లో మ్యాక్సిమం అన్ని మండలాలు తిరిగిన. నాకు 47 మండలాలు ఉన్నాయి. 47 మండలాలు. ఓకే. 2100 బూతులు ఉన్నాయి. ఓటర్లు అప్రాక్సిమేట్ ఓటర్లు 17 లక్షల చిల్లర ఉన్నారు. అంటే ఇప్పుడు మన కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది, దాన్ని బట్టి చూసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికలలో 6 నియోజకవర్గాలల్లో గెలిచిన నియోజకవర్గాలలో కూడా 40,000, 60,000, 50,000 మెజార్టీతో గెలిచినాం. ఒక్క భువనగిరిలో 26,000 తోటి గెలిచినాం, 18,000 తోటి ఓడిపోయినాం. మిగతా 5 నియోజకవర్గాలు 2,60,000 మెజార్టీతోటి భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ ద్వారా మీకు ఎక్కువ ఓట్లు రావచ్చని అనుకుంటున్నారు? 6 గ్యారంటీల ద్వారా
బేసిక్గా 500 సిలిండర్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీకి పోతుంది. ఎట్ ద సేమ్ టైం 200 యూనిట్లు కరెంట్, అది కూడా ప్రతి ఒక్కరు కరెంట్ లేని ఇల్లు ఉండదు. ఈ 2 స్కీమ్లు ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయని దాని గురించి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఓకే ఓకే. బస్సు ఉంది, ఇప్పుడు బస్సు మహిళలకి గృహజ్యోతి ఒకటి ఉంది కదా, గృహజ్యోతి 2500 కూడా ఇస్తే ఈ 3 పథకాలే మెయిన్ అండి. బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అసలు ఎవడు అన్ఎంప్లాయ్మెంట్, ఎప్పుడు చదువు కంప్లీట్ అయింది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇల్లులు 5 లక్షల రూపాయలు మనం ఇల్లులు కట్టడానికి ఇస్తాం. ఫస్ట్ ఎవరికి ఇల్లులు లేవు, ఎవరికి ఇంద్రం ఇల్లులు ఉండే, ఎవరికి ఇంద్రం ఇల్లులు రాలేదు వెనకట, ఎవరికి డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ కట్టించింది, ఎవరికి కట్టిలేదు అనేది ఐడెంటిఫికేషన్ చేయకుండా ప్రజాపాలన పెట్టాం. 100 రోజులలో ఇస్తాం 100 రోజులలో ఇస్తామని పిచ్చి మాటలు చదువుకున్నోడో బుద్ధున్నోడో రాజకీయాలలో ఏమైందండి. మొత్తం ఇస్తారని కాదు, ప్రారంభం అన్నారు, అమలు అన్నారు. 100 డేస్లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నాం. కానీ లబ్ధిదారుని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. లక్షల జనాభాలు, కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో రాగానే తలసరి కాదు కదా ఇది. బెనిఫిషియర్ని ఐడెంటిఫై చేయాలి కదా. ప్రజల్ని తప్పుదో పట్టినికే బీఆర్ఎస్ 24 గంటలు. నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ ఫస్ట్ జనం మధ్యలో విలన్ అయిందండి. ఎందుకయిందంటే మేము 10 ఏళ్ళ మేము హీరో 10 ఏళ్ళ అధికారం ఇచ్చినాం వాళ్ళకి. 10 ఏళ్ళ తర్వాత పరీక్ష పెట్టి ఫెయిల్ చేసారు వాళ్ళకు. 10 రోజులు కూడా టైం ఇచ్చే ఓపిక లేదా అండి వీళ్ళకు. అధికారము 3వ తారీఖు ఎన్నికలు జరిగితే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 4వ తారీఖు 3వ తారీఖు 5వ తారీఖు నాడే పల్లా రాజేశ్వరరెడ్డి వస్తాడు, లేకపోతే కడియం శ్రీయర్ వస్తాడు. కూలిపోద్ది ఇది, ఊసిపోతుంది ఇది, వాడిని తీసుకుపోతారు ఇల్లు, ఇక మేము కొట్టేస్తాం వీళ్ళను. ఏం మాటలండి అవి? ఓపిక లేదా? ఓ 6 నెలలు 39 మంది ఎమ్మెల్యేలు అపోజిషన్లు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు. మేమేం నిర్వీర్యం చేస్తలేం ప్రజాస్వామ్యాన్ని. మీరు కూని చేసిరు ప్రజాస్వామ్యాన్ని. నిర్వీర్యమైంది, మీరు కూడా మెల్లగా మేమేం గుంజుతలే. మేము ఆత్మగౌరవాన్ని తట్టుకోలేక తాకట్టు పెట్టిన వాళ్ళు, ఇన్ని రోజులు భయపడి భయభ్రాంతులతో ఉన్న వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు. మేమేం ఎమ్మెల్యేలను తీసుకోవట్లేదు. వాళ్ళే వస్తున్నారా? ఎమ్మెల్యేలను తీసుకోలేదు, మేము తీసుకోము కూడా. అవునా? ఎందుకు తీసుకుంటాం? అంటున్నారు 10 మాకు 64 అన్న బుద్ధున్నోడు ఎవడన్నా. కేసీఆర్కి 80 ఉన్న బుద్ధి లేకుండా ఎమ్మెల్యేలను తీసుకుండు. డిఫెక్షన్ లాస్కి ఇంప్లికేషన్స్ కాకుండా 2/3% తీసుకోపోయింది ఆయన. దేనికి చెప్పాలి ఎందుకు తీసుకోపోయినట్టంటే అసెంబ్లీలో అసలు ప్రశ్నలే ఉండొద్దని. ఇవాళ అసెంబ్లీ మీరు చూస్తుర్రు, ఈరోజు అసెంబ్లీ అయింది, నిన్న అయింది, సినిమా మాదిరిగా చూస్తున్నారు ప్రజలు. గతంలో అసెంబ్లీ లేకుండే. కేసీఆర్ సార్ ఒత్తడో రాడో తెలియదు, ఎవరేం మాట్లాడుకునేది తెలియదు. టీవీ పెడితే అసెంబ్లీ వస్తే తీసేద్దురు. ఏముంది అందులో అయినది, ఇక ఆడు చెప్పిందే వినాలి కదా అని. ఇక మరి చెప్పేటోడు ఎవరు లేడుగా ఎదురుగా. ఎంఐఎంఓని వాళ్ళే పెట్టుకునే ఉన్న అపోజిషన్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మాకు 7 కంటే తక్కువైనాయి అని చెప్పి ఎంఐఎంకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అపోజిషనే లేదు ఎంఐఎం. ఆయన ఏమైనా మా హైదరాబాద్కు క్యావు అంటాడు, తెలంగాణకు ఆయన అంటాడు. తెలంగాణ ప్రజల గురించి ఆయనకు సంబంధం లేదు. ఆయన 7 నియోజకవర్గాల గురించి వాడరు. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే, మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే అపోజిషన్ని స్ట్రాంగ్గా ఉంచుతాము. అపోజిషన్కి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం, మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని నిలబెట్టండి.